ఇప్పటి ప్రపంచంలో ఓ చిన్న మొబైల్ ఫోన్ ప్రభావం ఎంత తీవ్రంగా ఉందంటే అది లక్షలాది మంది పిల్లల మెదడు యొక్క కెమిస్ట్రీని మార్చేస్తోంది. ఈరోజు ఒక 3 సంవత్సరాల పిల్లాడు తన తల్లి ఫోన్లో కార్టూన్ పెట్టిస్తే తప్ప తిండి తినట్లేదు. చాలా వరకు అందరి ఇళ్లలో ఇదే తంతు. అసలు వింత విషయం ఏంటంటే ఈ రోజుల్లో ఒక బిడ్డకు 5 సంవత్సరాలు వయసు వచ్చినప్పటికీ అతను సరిగ్గా మాట్లాడడం కూడా నేర్చుకోలేకపోతున్నాడు. ఎందుకంటే అతని తల్లిదండ్రులు రోజంతా పనిలో బిజీగా ఉంటారు. వాళ్ళకి తమ బిడ్డ కోసం సమయం ఉండదు. దాంతో వారు రోజంతా టీవీ చూస్తూ గడుపుతారు. ఇలాంటి చర్యల వల్లనే పిల్లల్లో అభివృద్ధి ఆలస్యం అవుతోంది. వర్చువల్ ఆటిజం, భాషా సమస్యలు, ఒబెసిటీ మరియు మయోపియాలకు దారితీస్తోంది. ఈ రోజుల్లో పిల్లలు బయట ఆడుకునే సమయం జైలులో ఖైదీలు గడిపే సమయం కంటే చాలా తక్కువ. చాలా వరకు ప్రజలు మద్యం మరియు సిగరెట్లు ఉపయోగించే విధంగా రోజువారీ జీవితం నుంచి ఫ్రీ అవ్వడానికి తమ ఫోన్లను ఒక రకమైన ఎస్కేపింగ్ టూల్గా ఉపయోగిస్తున్నారు. స్క్రీన్లు ఎంత హిప్నాటిజంను సృష్టించాయంటే ఒక తల్లి తన పిల్లల ముందే దగ్గి చనిపోయింది. అయినప్పటికీ ఆ పిల్లలు టీవీ నుంచి తమ కళ్ళను తిప్పలేకపోయారు. ఈ ప్రతిచర్య ప్రమాదకరంగా మారుతోందా, బానిసల్ని చేస్తోందా? ఇప్పుడు దీనికి సంబంధించిన ఒక ఉదాహరణని చూద్దాం. 1990లో ఒక భారతీయ మధ్యతరగతి కుటుంబాన్ని ఊహించుకోండి. సాయంత్రం అయింది. తండ్రి సోఫాలో కూర్చుని వార్తాపత్రిక చదువుతున్నాడు. తల్లి అతని పక్కన కూర్చుని తన రోజువారీ పనుల గురించి మాట్లాడుకుంటోంది. 10 ఏళ్ల కూతురు తన హోంవర్క్ చేస్తూ తల్లిదండ్రులను గణిత సందేహాల గురించి అడుగుతోంది. 3 ఏళ్ల కొడుకు నేలపై కూర్చుని తన బొమ్మ కార్లతో ఆడుకుంటున్నాడు. అందరూ శారీరకంగా మరియు మానసికంగా ఒకే స్థలంలో ఉన్నారు. అందరూ ఏదో ఒకలా ఒకరికొకరు కనెక్ట్ అయ్యారు. అచ్చం అలాగే ఇప్పుడు 2025లో ఒక భారతీయ మధ్యతరగతి కుటుంబాన్ని ఊహించుకోండి. అదే సాయంత్రం తండ్రి తన ఫోన్లో వార్తలు స్క్రోల్ చేస్తున్నాడు. తల్లి ఓటీటీ ప్లాట్ఫామ్లో ఒక టీవీ షో చూస్తోంది. 10 ఏళ్ల కూతురు ఇంట్లో మరో మూలలో కూర్చుని ఇన్స్టాగ్రామ్ స్టోరీలు చూస్తోంది. 3 ఏళ్ల కొడుకు నేలపై కూర్చుని తన ఐప్యాడ్లో యూట్యూబ్ వీడియోలు సర్చ్ చేస్తున్నాడు. ఉలుకు పలుకు లేకుండా, ఒకరికి ఒకరు సంబంధం లేకుండా స్క్రీన్ నుంచి వచ్చే ఓ బ్లూ రే మాత్రమే వాళ్ళ ముఖాన పడుతోంది. ఇది మొదట్లో ఎటువంటి హాని చేయని దృశ్యంలాగా అనిపించవచ్చు. కానీ ఇది నెమ్మదిగా ఒళ్లంతా ఇల్లంతా పాకేసే విషయం. ఇది చాలా తక్కువ మందికి మాత్రమే తెలిసిన ఓ అంటువ్యాధి. కానీ మన పిల్లలపై, మన కొత్త తరంపై దీని ప్రభావం వినాశనకరంగా ఉంది. ఈరోజు వీడియోలో దీని గురించి డీప్గా చర్చించబోతున్నాం. ఇప్పటి వరకు ఏ వీడియో చివరి వరకు చూస్తారో నాకు తెలియదు, కానీ దయచేసి ఈ వీడియో మాత్రం కొంచెం ఓపికతో చివరి వరకు చూడండి. అక్టోబర్ 2024లో భారతదేశంలోని పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న 70 మందికి పైగా తల్లిదండ్రులపై ఒక సర్వే నిర్వహించబడింది. 66% కంటే ఎక్కువ మంది తల్లిదండ్రులు తమ పిల్లలు సోషల్ మీడియా, ఓటీటీ ప్లాట్ఫామ్లో లేదా ఆన్లైన్ గేమ్స్కి బానిసలయ్యారని చెప్పారు. 58% మంది తల్లిదండ్రులు ఈ వ్యసనం తమ పిల్లల్లో దూకుడు మరియు అసహనాన్ని పెంచిందని కూడా చెప్పారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ 2 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలకు 0 స్క్రీన్ టైంను, అలాగే 2 నుంచి 4 సంవత్సరాల మధ్య వయసున్న పిల్లలకు రోజుకు గరిష్టంగా 1 గంట స్క్రీన్ టైంను సిఫారసు చేస్తోంది. అయితే ఏఐఎంఎస్ రాయ్పూర్ విశ్లేషకుల ప్రకారం భారతదేశంలో 5 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలకు సగటు రోజువారీ స్క్రీన్ టైం 2.2 గంటలు. 2 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలకు సగటు స్క్రీన్ టైం 1.2 గంటలు. దీనివల్ల ఎటువంటి తేడా రాదు. మీ బిడ్డకు రోజుకు 1 లేదా 2 గంటలు ఫోన్ ఇస్తే అది పరిస్థితిని మరింత దిగజారుస్తుందని చాలామంది తల్లిదండ్రులు అనుకోవచ్చు. ఆరవ్ హర్యానాలోని గూర్గావ్లో నివసిస్తున్న 9 ఏళ్ల బాలుడు. అతని తల్లిదండ్రులు ఇద్దరూ ఉద్యోగాలు చేసుకుంటారు. వారి బిజీ షెడ్యూల్ కారణంగా అతని తల్లిదండ్రులు అతనికి 1 సంవత్సరం వయసు నుంచే స్మార్ట్ ఫోన్ ఇవ్వడం ప్రారంభించారు. మొదట్లో అదే అనుకూలమైన పరిష్కారం అనుకున్నారు. పిల్లాడు ప్రశాంతంగా ఉంటాడు, తల్లిదండ్రులు తమ పని చేసుకోవచ్చు. కానీ క్రమంగా కొన్ని నెలల తర్వాత ఆరవ్ తన ఫోన్కు బానిసయ్యాడు. అతను తన దగ్గర ఫోన్ ఉన్నప్పుడు మాత్రమే భోజనం చేసేవాడు. ఆ ఫోన్ లేకుండా అతనికి ఫుడ్ పెట్టడం అనేది దాదాపుగా అసాధ్యం. కానీ తల్లిదండ్రులు దాన్ని పట్టించుకోలేదు. ఆరవ్కు 4 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు అతని తల్లిదండ్రులు అతనికి ఫోన్ బహుమతిగా ఇచ్చారు. బయట ఆడుకోవడానికి బదులుగా అతను దాంట్లో నిమగ్నమై ఆడడం మొదలుపెట్టాడు. నిజానికి అతడు చెడు సహవాసాలు పడతాడేమోనని అతని తల్లిదండ్రులు ఆందోళన చెందారు. కాబట్టి వాళ్ళు ఆ అలవాటును ప్రోత్సహించారు. ఇది తరువాత కొన్ని నెలలు, సంవత్సరాలు కూడా కొనసాగింది. ఒకరోజు ఆరవ్ కంటి చూపు మందగించింది. అతను అద్దాలు ధరించాల్సి వచ్చింది. కానీ అతని తల్లిదండ్రులకు అది వింతగా అనిపించలేదు. ఎందుకంటే తన తల్లిదండ్రులు ఇద్దరూ అద్దాలు ధరించారు కాబట్టి. కొన్ని వారాల తర్వాత ఆరవ్ తలనొప్పిగా ఉంది అని ఏడవడం మొదలుపెట్టాడు. దాంతో అతన్ని డాక్టర్ దగ్గరకు తీసుకువెళితే ఆయన స్క్రీన్లకు దూరంగా ఉండమని సలహా ఇచ్చారు. స్క్రీన్లు అతని తలనొప్పికి కారణం కావచ్చని అన్నారు. కానీ ఆ సమయానికి ఆరవ్ ఫోన్ వ్యసనం చాలా తీవ్రంగా మారింది. అతని తల్లిదండ్రులు అతని ఫోన్ను తీసుకునే ప్రయత్నం చేసినప్పుడల్లా అతను చాలా కోపం తెచ్చుకున్నాడు. అతను డ్రగ్స్ బానిసలాగా బిహేవ్ చేశాడు. ఈ ఆరవ్ కేసు ఒక వివక్త ఉదాహరణ, అంటే ఒక చిన్న ఉదాహరణ.
దేశవ్యాప్తంగా మరియు ప్రపంచవ్యాప్తంగా ఆరో లాంటి వేలాది మంది పిల్లల కథలు మనం గూగుల్లో చూడొచ్చు. స్క్రీన్ సమయం ఎక్కువగా ఉండడం వల్ల పిల్లలు బయట ఎక్కువ సమయం గడపలేకపోతున్నారు. సహజ కాంతి శరీరానికి తగలడం కూడా తగ్గుతుంది. దీని వలన మయోపియా ప్రమాదం పెరుగుతుంది. మయోపియా అంటే దూరదృష్టి సరిగా లేకపోవడం. డిజిటల్ టెక్నాలజీ రాకతో గత 2 దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా మయోపియా రేట్లు గణనీయంగా పెరిగాయి. అసోసియేషన్ ఆఫ్ కమ్యూనిటీ ఆప్థమాలజిస్ట్ ఆఫ్ ఇండియా వైద్యుల ప్రకారం ఈ ధోరణి కొనసాగితే 2050 నాటికి భారతదేశంలోని సగం మంది పిల్లల్లో మయోపియా ఉంటుంది. మరో ప్రధాన ప్రభావం స్లీప్ డిజార్డర్. అధిక స్క్రీన్ సమయం పిల్లల నిద్రపై ప్రభావం చూపిస్తుంది. 5 నుంచి 17 సంవత్సరాల వయసు గల పిల్లలపై నిర్వహించిన 67 వేర్వేరు అధ్యయనాల సమీక్షలు అధిక స్క్రీనింగ్ వినియోగం పిల్లల నిద్ర సమయాన్ని కూడా తగ్గిస్తుందని తేలింది. అందులో 3 నుంచి 6 సంవత్సరాల వయసు గల పిల్లలతో కూడిన ఫిన్నిష్ అధ్యయనం కూడా ఉంది. స్క్రీన్ సమయం యొక్క ప్రతి గంట నిద్ర వ్యవధిని 10 నిమిషాలు తగ్గిస్తుందని వాళ్ళు తెలిపారు. అదేవిధంగా అదే వయసు గల పిల్లలపై చైనాలో నిర్వహించిన ఒక అధ్యయనంలో ప్రతి గంట స్క్రీన్ సమయం పెరగడం వల్ల స్లీప్ డిజార్డర్ ప్రమాదం 12% పెరుగుతుందని కనుగొన్నారు. దీని వెనుక ఉన్న కారణం నిద్రకు సహాయపడే హార్మోన్ మెలటోనిన్. లైట్లు ఆపేసిన వెంటనే ఈ హార్మోన్ మానవ శరీరంలో ఉత్పత్తి అవుతుంది. ఇది రాత్రి అయింది అని, నిద్రపోయే సమయం వచ్చిందని శరీరానికి గుర్తు చేస్తుంది. అయితే ఎలక్ట్రానిక్ పరికరాల నుంచి వెలువడే కాంతి ఈ హార్మోన్ను అణిచివేస్తోంది. ఇది నిద్ర ఆలస్యం కావడానికి మరియు గాఢ నిద్ర తగ్గడానికి దారితీస్తోంది. ఈ ప్రభావం పెద్దల్లో కూడా కనిపిస్తోంది. పిల్లల్లో మెలటోనిన్ అణిచివేత పెద్దల్లో కంటే 2 రెట్లు తీవ్రంగా ఉంటుంది. ఇక ఈ నిద్ర లేకపోవడం అనేది ద్వితీయ ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుంది. పాఠశాలల్లో వారి పనితీరు దెబ్బతింటుంది. అంటే చదువులో మందగిస్తారన్నమాట. ఇక మూడవ అంశం ఒబేసిటీ. స్క్రీన్పై ఎక్కువ సమయం గడపడం వల్ల పిల్లల్లో ఒబెసిటీ వచ్చే ప్రమాదం అత్యధికం. దీని వెనుక చాలా కారణాలు స్పష్టంగా ఉన్నాయి. పిల్లలు ఇంట్లోనే ఉండి స్క్రీన్లను చూస్తూ ఉండడం వల్ల శారీరక శ్రమ తక్కువగా ఉంటుంది. దీనికి సంబంధించి అమెరికాలో షాకింగ్ వాస్తవం ఒకటి వెల్లడైంది. అమెరికాలోని పిల్లలు బయట గడిపే సమయం జైల్లో ఉన్న ఖైదీల కంటే తక్కువ. అదేవిధంగా యూకేలోని ఒక సర్వేలో దాదాపుగా 1000 మంది పిల్లలను పాఠశాలలో క్రీడల గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారో అడిగినప్పుడు వాళ్లలో 23% మంది కంప్యూటర్లో వీడియో గేమ్లు ఆడడం కూడా ఒక రకమైన వ్యాయామం అని చెప్పారు. స్క్రీన్లను ఉపయోగిస్తూ తినే వ్యక్తులు ఎక్కువ క్యాలరీలను వినియోగిస్తారని, ఇది బరువు పెరిగే ప్రమాదాన్ని పెంచుతుందని అధ్యయనాలు చూపిస్తున్నాయి. ముంబై, పూణే, అహ్మదాబాద్ మరియు బెంగళూరులో నిర్వహించిన సర్వేలో 80% కంటే ఎక్కువ మంది తల్లులు తమ పిల్లలకు ఆహారం పెడుతూ టీవీ చూస్తున్నారని, తద్వారా వాళ్ళు ప్రశాంతంగా తినొచ్చని తేలింది. దీని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. స్క్రీన్లపై పిల్లలు శ్రద్ధ చూపడం వల్ల వారు నోటిలో ఎక్కువసేపు ఆహారాన్ని ఉంచుకుంటారు. దీనివల్ల క్యావిటీస్ ప్రమాదం పెరుగుతుంది. వారు తమ ఆహారాన్ని సరిగ్గా నమలరు. దీనివల్ల జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయి. స్క్రీన్ సమయం పిల్లల మానసిక అభివృద్ధికి ప్రత్యక్ష సంబంధం కలిగి ఉంటుంది. అధిక స్క్రీన్ సమయం వారి మెదడు నిర్మాణాన్ని మారుస్తుంది. బాల్యంలోని మొదట కొన్ని సంవత్సరాల్లో అభివృద్ధి చెందుతున్న ఎగ్జిక్యూటివ్ పనితీరు, నైపుణ్యాలు బలహీనపడతాయి. నిజంగా చెప్పాలంటే కార్యనిర్వాహక నైపుణ్యాలు అంటే పనితీరు చాలా మందగిస్తుంది. ఎమోషనల్ రెగ్యులేషన్, సోషల్ ఇంటరాక్షన్, లక్ష్యాన్ని సాధించడానికి అవసరమైన అంతర్గత ప్రేరణ వంటివి. ఈ అంశాలు తరువాత విద్యా సంబంధాలు, ఉద్యోగ విజయం, ఆత్మవిశ్వాసం ఇలా చాలా వాటిలో పిల్లలను దెబ్బతీస్తాయి. ఇప్పుడు JAMA పీడియాట్రిక్స్లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం 1 సంవత్సరం కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు ఎక్కువ స్క్రీన్ సమయం గడిపితే 9 సంవత్సరాల వయసులో వారి కార్యనిర్వాహక పనితీరు అంత అధ్వానంగా ఉంటుంది. ఇది మెదడు యొక్క పారిటల్ లోబ్లలో మార్పులకు కారణమవుతుంది. స్పర్శ, వేడి, జలుబు మరియు నొప్పి వంటి ఇంద్రియ సమాచారాన్ని ప్రాసెస్ చేసే పిల్లల సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది. నిజానికి ఇది హిప్నాసిస్ లాంటి ఒక స్థితి. స్క్రీన్పై బ్రైట్గా కనిపించే రంగులు, వెలుగులుగా కదిలే చిత్రాలు మరియు సౌండ్ ఎఫెక్ట్లు అన్నీ మిమ్మల్ని వాస్తవ ప్రపంచానికి దూరం చేస్తాయి. ఇది ముఖ్యంగా పిల్లల్లో ఒక వ్యసనానికి దారితీస్తుంది. చిన్నపిల్లల్లో ఈ దుర్బలత్వాన్ని ఉపయోగించుకునే కోకోమెలన్ వంటి కొన్ని చిన్నపిల్లల ఛానళ్లు కోట్లు కూడబెట్టుకుంటున్నాయి. ఇకపోతే ఇప్పుడు అభివృద్ధి ఆలస్యం గురించి క్లియర్గా తెలుసుకుందాం. ఇది స్క్రీన్ సమయం యొక్క మరొక ప్రమాదకరమైన ప్రభావం. జమ్మూలోని ఉదంపూర్లో ఒక కేసు నివేదించబడింది. అక్కడ ప్రియా కుమార్తె 2 సంవత్సరాల వయసులో అమ్మా, నాన్న అని పలకడం మొదలుపెట్టింది. అయితే ఆమె చాలా సమయం స్క్రీన్తో గడపడం వల్ల ఇలా జరిగింది. 5 సంవత్సరాల వయసులో కూడా ఆమె కొన్ని పదాలు మాత్రమే పలకగలిగింది. ఆ తర్వాత ప్రియా ఆమెను 1 సంవత్సరం పాటు స్పీచ్ థెరపీకి తీసుకువెళ్ళింది. అయినా కూడా తను పూర్తిగా సెంటెన్స్ ఫామ్ చేయలేకపోతుంది. మీరు సరిగ్గా గమనిస్తే సహజంగానే పిల్లలు సామాజిక అభ్యాసకులు. మీరు కొన్ని మాటలు మాట్లాడితే వాళ్ళు మీ మాటలు వినడం వల్ల మాట్లాడడం నేర్చుకుంటారు. నేర్చుకోవడానికి 2 విషయాలు చాలా ముఖ్యమైనవి. మొదటిది పరస్పర చర్య. కేవలం ఒకవైపు మాట్లాడడం కాదు. మీరు ఏదైనా చెప్పినప్పుడు పిల్లలు దాన్ని విని
ఏదో తనకొచ్చిన విధంగా దాన్ని తిరిగి చెప్తారు. అప్పుడు మీరు దాన్ని వినాలి. అదే పరస్పర చర్య. రెండవది మీ ముఖంలోని హావభావాలను అధ్యయనం చేయడం. మీరు ఒక పదం మాట్లాడేటప్పుడు మీ పెదవులు మరియు నాలుక ఎలా కదులుతున్నాయో పిల్లలు సబ్కాన్షియస్ మైండ్ ద్వారా దాన్ని గమనిస్తారు. సమస్య ఏంటంటే ఈ రెండు ప్రక్రియలు స్క్రీన్లపై సాధ్యం కావు. అంతేకాకుండా చాలామంది పిల్లలకు కార్టూన్లను చూపిస్తారు. కార్టూన్లలో వారి పెదవులు కదిలే విధానం నిజ జీవితంలో వలె ఉండవు. అందువల్ల కార్టూన్లను చూడడం ద్వారా మాట్లాడడం నేర్చుకోవడం అనేది అసాధ్యం. అలా అని మీరు కార్టూన్లకు బదులుగా స్క్రీన్పై నిజమైన వ్యక్తులను చూపించినా సరే అది పనిచేయదు. పిల్లలు మాట్లాడినప్పుడు తల్లిదండ్రులు ప్రతిస్పందిస్తారు. తల్లిదండ్రుల యొక్క ఈ ప్రతిచర్య పిల్లవాడు సరైన విషయం చెప్పాడా లేదా అనేది తెలియజేస్తుంది. అందుకే పిల్లలు మాట్లాడడం అనేది తల్లిదండ్రులు తమ బిడ్డలను మాట్లాడడానికి ఎలా ప్రేరేపిస్తున్నారు, ప్రోత్సహిస్తున్నారు అనే దానిపైనే ఆధారపడి ఉంటుంది. 2 నుంచి 4 సంవత్సరాల వయసు గల పిల్లల తల్లిదండ్రులపై నిర్వహించిన సర్వేలో తల్లిదండ్రులు మరియు పిల్లలు ఇద్దరూ తమ ఫోన్లతో బిజీగా ఉంటే వాళ్ల మాటల్లో స్పష్టత బలహీనపడుతుందని తేలింది. భాష ఆలస్యం కావడంతో పాటు స్క్రీన్ ముందు కూర్చోవడం వల్ల శరీరం ప్యాసివ్గా ఉంటుంది. 7,000 మందికి పైగా పిల్లలపై నిర్వహించిన ఈ పరిశోధన ప్రకారం 1 సంవత్సరం కంటే తక్కువ వయసున్న పిల్లల స్క్రీన్ సమయం రోజుకు 1 లేదా 4 గంటల మధ్య ఉంటే 2 సంవత్సరాల వయసులో కమ్యూనికేషన్ మరియు సమస్య పరిష్కార నైపుణ్యాల అభివృద్ధి 3 రెట్లు ఆలస్యం అవుతుంది. స్క్రీన్ సమయం 4 గంటలు దాటితే కమ్యూనికేషన్ నైపుణ్యాల్లో ఆలస్యం దాదాపు 5 రెట్లు ఉంటుంది. చేతులు, వేళ్లు మరియు మణికట్టులోని చిన్న కండరాల కదలికల్లో సమస్యలు వస్తాయి. వ్యక్తిగత మరియు సామాజిక నైపుణ్యాల్లో కూడా మార్పులుంటాయి. కోవిడ్ మహమ్మారి సమయంలో అహ్మదాబాద్కు చెందిన ఒక జంట తమ కుమార్తెను ఇంటి లోపల ఉంచి స్క్రీన్లు బాగా అలవాటు చేశారు. ఫలితంగా 4 సంవత్సరాల వయసులో కూడా ఆమె కొన్ని అడుగులు మాత్రమే నడవగలుగుతోంది. అలాంటి మరో కేసు రోహన్. అతని తల్లిదండ్రులు ఇద్దరూ ఉద్యోగ నిపుణులు. 2 సంవత్సరాల వయసులో అతనికి ఆహారం ఇవ్వడం కష్టంగా మారడంతో ఫోన్ అలవాటు చేశారు. క్రమంగా రోహన్ కార్టూన్ పాత్రల మాటలు అన్నీ రిపీట్ చేయడం తల్లిదండ్రులు గమనించారు. అయితే సంవత్సరాలు గడిచే కొద్దీ అతని స్క్రీన్ సమయం పెరిగే కొద్దీ తీవ్రమైన ADHD అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ ఈ లక్షణాలను చూపించాయి అతనిలో. అతనికి ఏకాగ్రత పెట్టడంలో ఇబ్బంది మొదలైంది. సామాజిక పరస్పర చర్యలపై స్పందించడం లేదు. ప్రీ స్కూల్లో తన క్లాస్మేట్స్ లాగా అతను సరిగ్గా కూర్చోలేకపోతున్నాడు. అతన్ని కంట్రోల్ చేసి మేనేజ్ చేయడం చాలా కష్టమైంది. చివరికి అతన్ని డాక్టర్ వద్దకు తీసుకెళ్లాల్సి వచ్చింది. ఇంకేముంది, క్లినిక్లు అధిక స్క్రీన్ సమయం మరియు పిల్లల్లో ఆటిజం మధ్య పరోక్ష సంబంధాన్ని కనుగొన్నాయి. దీన్ని వర్చువల్ ఆటిజం అంటారు. అందులో సామాజిక ఉపసంహరణ, సామాజిక నైపుణ్యాల అభివృద్ధి లేకపోవడం, భాష మరియు కమ్యూనికేషన్ ఆలస్యం కావడం మరియు శ్రద్ధాలోపాలకు సంబంధించిన డిజార్డర్స్ వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. నిజానికి ఇవన్నీ చాలా చిన్న పిల్లల కోసమే. కానీ పిల్లలు పెద్దయ్యాక దాదాపు 9 లేదా 10 సంవత్సరాల వయసులో వారికి స్క్రీన్లు ఇవ్వడం సరైందేనని మీరు అనుకోవచ్చు. ఇది ప్రతికూల ప్రభావాన్ని చూపదా? ఈ డౌట్ మీకుంది కదా? అయితే ఇది ఎంతవరకు కరెక్టో చూద్దాం. అది కూడా తప్పే. 10 నుంచి 15 సంవత్సరాల వయసు ఉన్న పిల్లలపై జరిపిన 117 అధ్యయనాలు మోటా విశ్లేషణ ప్రకారం ఎక్కువ స్క్రీన్ సమయం గడిపే పిల్లలు పెద్దయ్యాక ఆందోళన మరియు నిరాశకు గురవుతున్నారు. జీవితంలో వివిధ విషయాల గురించి కొంచెం ఆందోళన చెందడం లేదా కోపంగా ఉండడం సాధారణంగా మారిపోయింది. ఇది చాలా ప్రమాదకరమైన చక్రంగా మారుతోంది. అధిక స్క్రీన్ సమయం వల్ల కలిగే అతిపెద్ద హాని వ్యసనం. 6వ విషయంలో కూడా ఇదే జరిగింది. ఇది ఒక పెద్ద ప్రమాదం లాంటిది. ఆకర్షణీయమైన కంటెంట్ను చూడడం వల్ల మెదడును మొద్దుబారుస్తుంది. ఇది పిల్లల మెదడు యొక్క రివార్డ్ సిస్టమ్ను ఎఫెక్ట్ చేస్తుంది. ఇది పదే పదే జరిగినప్పుడు మెదడు క్రమంగా డోపమైన్ యొక్క సాధారణ స్థాయిలకు అలవాటు పడిపోతుంది. ఈ పరిస్థితిని డిక్రోజ్డ్ రివార్డ్ సెన్సిటివిటీ అని పిలుస్తారు. ఆ కొద్దిసేపటి సంతోషం కోసం పిల్లలు ఆన్లైన్లో ఎక్కువ సమయం గడపడం ప్రారంభిస్తారు. ఈ వ్యసనం కోకోమెలన్ వంటి ప్రమాదకరమైన కార్టూన్ నెట్వర్క్స్ వల్ల జరుగుతుంది. కానీ చూసే కొద్దీ దాని ప్రభావం పిల్లలపై ఎంతుంటుంది అనేది మనం చెప్పలేం. మన ఊహకు కూడా అందదు. నిజానికి ఇది పిల్లలకు సంఖ్యలు, అక్షరాలు, రంగులు మరియు రోజువారీ కార్యకలాపాలు వంటి ప్రాథమిక విషయాలను బోధించే సాధారణ కార్టూన్. కానీ అది ప్రమాదానికి దారితీస్తుంది స్క్రీన్ టైం ఎక్కువైనప్పుడు. ఈ కోకోమెలన్ కంటెంట్ సృష్టించబడిన విధానం నిజంగా ప్రమాదకరం. ఈ కార్టూన్ వీడియోలు చాలా మంచి సంగీతం, ఆకట్టుకునే రంగులతో ప్రతి 2 నుంచి 3 సెకన్లకు వేగవంతమైన దృశ్య మార్పులను ఉపయోగిస్తాయి. ఇవి పిల్లల దృష్టిని ఆకర్షించడానికి శాస్త్రీయంగా రూపొందించబడ్డాయి. ఈ కార్టూన్కి అడిక్ట్ అయిన పిల్లలు చాలామంది ఉన్నారు. మీ పిల్లలకు కూడా ఇప్పటికే స్క్రీన్లు అలవాటై ఉంటే వారిపై అరవకండి, వారిపై అరిచి భయపెట్టకండి. వారితో సరదాగా గేమ్స్ ఆడుతూ వాళ్లల్లో ఏదో ఒక యాక్టివిటీని పెంచండి. టీవీ జోలికి వెళ్లకుండా వాళ్ళ దృష్టి మరల్చండి. వీటన్నిటికంటే ముందు అతి ముఖ్యమైన విషయం ఏంటి అంటే, మొదట తల్లిదండ్రులు స్క్రీన్లకు దూరంగా ఉండాలి. మీ పిల్లలు మీరు స్క్రీన్ను ఉపయోగించడం చూస్తే వాళ్ళు కూడా దాన్ని ఉపయోగించాలని కోరుకుంటారు. మీరు ఎంత మాటలతో వివరించినా, తిట్టినా
లేదా వాళ్ళని ఒప్పించడానికి ప్రయత్నించినా పిల్లలు మాటల ద్వారా కంటే మనల్ని చూసి ఎక్కువ అనుకరిస్తారు. మీ పిల్లల విషయంలో విద్య మరియు ఇంటరాక్టివ్ కంటెంట్కు ఎక్కువ ప్రాధాన్యతనివ్వండి. వాళ్ళ శారీరక అభివృద్ధిని ప్రోత్సహించడానికి రోజు 3 గంటల పాటు అవుట్డోర్ గేమ్స్ లేకపోతే డాన్స్ క్లాసెస్లో చేర్పించండి. అట్లీస్ట్ సైక్లింగ్ చేయించండి. అసలు మనం మన జీవితాల్లోంచి ఈ ఫోన్లు టీవీలు తీసేస్తే బయట ఫిజికల్ యాక్టివిటీస్ చాలా ఉంటాయి. పాటలు పాడడం, బిల్డింగ్ బ్లాక్స్ కట్టడం, ఇవన్నీ కూడా సరిగ్గా గమనిస్తే అవకాశాలు ఎన్నో ఉంటాయి. అయితే మీరు మీ పిల్లలకు ఈ పనులు చేసి చూపించకపోతే వాళ్ళలో ఆసక్తి పెరగదు. ఇక పిల్లలను ఎలా కాపాడుకోవాలో మీరే ఆలోచించుకోండి. మీరు పిల్లలకి ఎంత సమయం ఇస్తే వాళ్ళ అభివృద్ధి, వాళ్ళ ఆలోచన, వాళ్ళ భవిష్యత్తు అంత బాగుంటుంది. ఇంత పెద్ద వీడియో చేయడానికి, చివరి వరకు చూడండి అని ప్రాధేయపడడానికి ఒకే ఒక కారణం ఉంది. ఎందుకంటే మనం ఇంత కష్టపడేది, ఇన్ని అగచాట్లు పడేది మన పిల్లల కోసమే కదా. ఒక్కసారి ఆలోచించండి. దయచేసి ఈ వీడియోని మీ ఫ్యామిలీ గ్రూప్స్లో పోస్ట్ చేసి ప్రతి ఒక్కరిని చూసేలా చేయండి. ఎందుకంటే ఎవరి పిల్లలైనా పిల్లలే కదా.